హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది పంజాబ్ లోని లూథియానా. అక్కడి పోలీస్ స్టేషన్ లో పోలీసులు చాలా మంది మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి ఏమేం చేయాలని ప్లాన్ వేస్తున్నారు. ఆ నిందితులను ఎలాగైనా పట్టుకోవాలి, లేదంటే మన పరువు పోతుందని చర్చిస్తున్నారు. అదే టైంలో లోకల్ రాజకీయ నాయకుడు వచ్చాడు. పోలీస్ స్టేషన్ చాలా హడావుడిగా ఉండడం చూసి అతనికి విషయం అర్థమైంది. నిందితులను పట్టుకోవడానికి వారు ఎంతగా ప్రయత్నిస్తున్నారో తెలుసుకున్నాడు. వారు వెతుకుతున్న నిందితులు గాని దొరికితే ఏదైనా చేసేలా ఉన్నారని ఆ పొలిటీషియన్ కు కూడా అనిపించింది. అందువల్ల ఏం చేద్దామా అని బాగా ఆలోచించాడు. నెమ్మదిగా పెద్ద ఆఫీసర్ దగ్గరకు వెళ్ళాడు. సార్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ఓపికగా వినాలి. కాస్త మీ మనసును ప్రశాంతంగా పెట్టుకోండి అని చెప్పాడు. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా అతడు ఏదో పెద్ద విషయమే చెప్పబోతున్నాడని అర్థం చేసుకున్నాడు. నేను ప్రశాంతంగానే ఉన్నాను, మీరు ఆ విషయం ఏంటో చెప్పండి అన్నాడు. అప్పుడు పొలిటీషియన్ నసుగుతూ, మీరు వెతుకుతున్న నిందితులు నా దగ్గరే ఉన్నారండి అని అన్నాడు. వారు లొంగిపోదామని అనుకుంటున్నారు, కానీ మీరు ఎన్కౌంటర్ చేస్తారని భయపడుతున్నారు. మీరు ఎన్కౌంటర్ చేయమని హామీ ఇస్తే లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. ఆ మాట వినగానే ఆ పోలీస్ ఆఫీసర్, మేము ఇంత సీరియస్ గా వెతుకుతున్న నిందితులు మీ దగ్గర ఉన్నారా అని షాక్ అయ్యారు. ముందు వారిని మా దగ్గరకు తీసుకురండి, ఆ తర్వాత పోలీసుల తడాక ఏంటో చూపిస్తామని ఆ పోలీస్ ఆఫీసర్ అన్నాడు. సార్, మీరు ఇలా ఏదైనా చేస్తారని వారు భయపడుతున్నారు. వారి ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని మీరు హామీ ఇస్తే నేను వారిని తీసుకొచ్చి లొంగిపోయేలా చేస్తా అన్నాడు. ఆ మాట వినగానే ఆ పోలీస్ ఆఫీసర్ కాసేపు ఆలోచించి, సరే తీసుకురండి, వారికేం మా ద్వారా ప్రమాదం ఉండదు, కానీ చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని చెప్పాడు. ఇంతకీ ఆ నిందితులెవరు? వారు చేసిన తప్పేంటి? పోలీసులకు అంతగా ఎందుకు భయపడ్డారు? ఇంతకీ లొంగిపోయారా? లొంగిపోతే ఏం జరిగిందనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మేం చేసే వీడియోలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు కామెంట్ చేయడానికి టైం లేకుంటే హైప్ ద్వారానో లేదా స్టార్ రేటింగ్ ద్వారానో మీ ప్రోత్సాహం తెలియజేయండి. పంజాబ్ లో బలరాజ్ సింగ్ గిల్ అనే ఒక డిఎస్పీ ఉన్నారు. ఆయన చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అన్యాయం జరిగిందని తన దగ్గరకు వచ్చే వారికి న్యాయం చేయడం కోసం ఆయన నిజాయితీగా పనిచేసేవారు. పనియే ప్రత్యక్ష దైవం అని నమ్మేవారిలో ఆయన కూడా ఒకరు. పని ఒత్తిడిలో ఉండడం వల్ల కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని సొంతూరు లూథియానా వెళ్లారు. ప్రస్తుతం అక్కడ అతని తల్లిదండ్రులు మాత్రమే ఉంటున్నారు. ఫిబ్రవరి 1, 2012వ తేదీన ఉదయం సొంతూరుకు కుటుంబంతో కలిసి వెళ్లాడు. సాయంత్రం తన ఫ్రెండ్ అయిన నరేంద్ర పాల్ సింగ్ కు కాల్ చేశాడు. ఈ నరేంద్ర పాల్ కు లూథియానా శివార్లో ఫామ్ హౌస్ ఉంది. పచ్చని చెట్లు, పక్కనే సరస్సు, స్వచ్ఛమైన గాలి, ప్రకృతి రమణీయమైన చోట ఆ ఫామ్ హౌస్ చూడముచ్చటగా ఉంటుంది. ఈ డిఎస్పీ తన ఊరికి వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ లోనే సేదతీరుతాడు. అందువల్ల ఎప్పట్లాగే తన ఫ్రెండ్ నరేంద్ర పాల్ కు కాల్ చేసి ఫామ్ హౌస్ కు వెళ్దామా అని అడిగాడు. కానీ అతడు ఊర్లో లేడు. అందువల్ల నరేంద్ర పాల్ సింగ్ ఏం చెప్పాడంటే, నేను రావడానికి చాలా రోజులు పడుతుంది, నేను తాళం చెవి ఫలానా చోట పెట్టానని చెప్పి నువ్వు అక్కడికి వెళ్లి విశ్రాంతి తీసుకో అని అన్నాడు. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్లిన బలరాజ్ సింగ్, ఫామ్ హౌస్ కు వెళ్తున్నానని చెప్పకుండా నాకు ముఖ్యమైన పని ఉంది, గంటలో ఇంటికి తిరిగి వస్తానని చెప్పాడు. ఇదే విషయం భార్యకు కూడా చెప్పాడు. కానీ కొన్ని గంటలు గడిచినా ఈ డిఎస్పీ ఇంటికి రాలేదు. ఇగ వస్తాడు అగ వస్తాడు అని వెయిట్ చేశారు. కానీ అతడు ఎంతకీ రాకపోవడంతో బాలరాజుకు అతని తండ్రి కాల్ చేశాడు. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అది ఆయనకు పెద్ద షాక్ గా అనిపించింది. ఎందుకంటే బాలరాజ్ సింగ్ ఫోన్ ఎప్పుడు ఆఫ్ చేయడు. ఆయన దగ్గర 1 కాదు 2 ఫోన్లు ఉన్నాయి. ఆ 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో తండ్రికి టెన్షన్ పెరిగిపోయింది. వాడేమైనా ఫోన్ చేశాడా అని కోడల దగ్గరకు వెళ్లి 2-3 సార్లు అడిగాడు. ఫోన్ చేయలేదని ఆమె చెప్పింది. చిన్నపిల్లలో అమ్మాయిలో ఇలా ఇంటి నుంచి వెళ్లిపోయి వారు చాలా సేపైనా ఇంటికి రాకపోతే పేరెంట్స్ భయపడుతుంటారు. కానీ ఇక్కడ బాలరాజు చెప్పే వెళ్ళాడు.
పైగా అతడు సాధారణమైన వ్యక్తి కాదు, డిఎస్పి. నా కొడుకే పెద్ద పోలీస్ ఆఫీసర్, వాడి గురించి నేనెందుకు భయపడాలి అని ఆ తండ్రి కాసేపు తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. కానీ పిల్లలు ఎంత పెద్దవారైనా పేరెంట్స్ కు మాత్రం పిల్లలుగానే కనిపిస్తారు. కొడుకు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా తన కొడుకు ఇప్పుడే వస్తానని వెళ్లిన వాడు ఎంతకీ రాకపోవడంతో ఆ తండ్రికి ఆందోళన తగ్గలేదు. కొడుకుకు ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని భయపడ్డాడు. అర్ధరాత్రి దాటిన కొడుకు ఇంటికి రాకపోవడంతో ఆ తండ్రికి నిద్ర పట్టలేదు. కొడుకు లూథియానా వచ్చాడంటే తప్పకుండా ఫామ్ హౌస్ కు వెళ్తాడని అతనికి బాగానే తెలుసు. బహుశా ఫ్రెండ్స్ ను కలవడానికి అక్కడికే వెళ్లి ఉంటాడని అనుమానం కలిగింది. అందువల్ల నైబర్స్ ను కొంతమందిని తీసుకుని శివార్లో ఉన్న ఫామ్ హౌస్ కు వెళ్ళాడు. అర్ధరాత్రి పూట వారంతా కారులో వెళ్తుంటే రోడ్డు చీకటిగా ఉంది. ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. రాత్రి 3 గంటల సమయంలో ఫామ్ హౌస్ కు వచ్చి చూస్తే అంతా సైలెంట్ గా ఉంది. ఆ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది. ఫామ్ హౌస్ గేట్లు తెరుచుకునే ఉన్నాయి. గాలికి అటు ఇటు కదులుతున్నాయి. నెమ్మదిగా వారు లోపలకు వెళ్లారు. లాన్ లో ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా వారంతా బిగ్గరగా అరిచారు. అప్పుడు కంగారుతో బాలరాజు తండ్రి ముందుకు వచ్చి చూసి లబో దిబోమని ఏడ్చాడు. ఎందుకంటే వారి ముందు డిఎస్పి బాలరాజ్ డెడ్ బాడీగా పడి ఉన్నాడు. డిఎస్పి బాలరాజ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఎవరో ఆయనపై దాడి చేసి దారుణంగా చంపారు. గొంతు కోశారు. రాళ్లతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. తన కొడుకును అలా చూసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. బాలరాజ్ తండ్రితో పాటు మిగతా వారు డెడ్ బాడీని చూసి షాక్ అయ్యారు. ఒక పోలీస్ ఆఫీసర్ ను ఇంత దారుణంగా చంపారంటే వారు మామూలు కాదని అనుకున్నారు. బహుశా హత్య చేసిన వాళ్ళు లోపలే ఉండి ఉండొచ్చని వెతుకుతుంటే మరో షాక్ తగిలింది. బాత్రూమ్ తలుపు తెరిచినప్పుడు అందులో ఒక లేడీ డెడ్ బాడీ దొరికింది. డిఎస్పి బాలరాజును ఎంత దారుణంగా చంపారో ఆమెను కూడా అదే రీతిలో చంపారు. 15 కత్తిపోట్ల నుంచి రక్తం కారి గడ్డలు కట్టాయి. ఆ లేడీకి ప్యాంటు లేదు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఆ ప్యాంటు కనిపించలేదు. అంటే నిందితులు ఆమె ప్యాంటును లాక్కెళ్లి ఉంటారని అనిపించింది. ఇదంతా చూసిన బాలరాజు తండ్రికి చాలా అనుమానాలు కలిగాయి. నా కొడుకు ఒకవేళ ఫ్రెండ్స్ ను కలవడానికి ఈ ఫామ్ హౌస్ వచ్చి ఉండవచ్చు, కానీ ఆ బాత్రూమ్ లో కనిపించిన లేడీ ఎవరు అని అనిపించింది. చాలా కన్ఫ్యూజన్ల మధ్య పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పారు. కాసేపట్లోనే లోకల్ పోలీసులు ఫామ్ హౌస్ కు వచ్చారు. డెడ్ బాడీలను చెక్ చేసినప్పుడు వారు కొన్ని గంటల కిందటే చనిపోయారని తెలుసుకున్నారు. ఈ డిఎస్పీని ఎవరు చంపారు? బాత్రూమ్ లో దొరికిన ఆ మహిళ ఎవరు? ఆ మహిళకి ఈ డిఎస్పీకి ఎలాంటి సంబంధం ఉందనే కోణంలో పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. ఆ లేడీ ఎవరని వెతుకుతుంటే ఆమె హ్యాండ్ బ్యాగ్ దొరికింది. అందులో ఐడి కార్డు ఉంది. దాన్ని చెక్ చేసినప్పుడు ఆ మహిళ పేరు మోనికా అని తెలిసింది. ఆమెకు పెళ్లి అయింది. ఆమె భర్త ఒక బిజినెస్ మ్యాన్. మోనికాకు ఒక కూతురు కూడా ఉంది. వీరిద్దరు ఇంటికి దూరంగా ఇలా రహస్యంగా కలుసుకోవడం చూస్తే వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం ఉందో పోలీసులు ఊహించారు. కానీ వారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారన్నదే పోలీసులకు అంతు చిక్కట్లేదు. మోనిక ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నేను నా ఫ్రెండ్ను కలవడానికి వెళ్తున్నాను, రాత్రి 9 లోపు తిరిగి వస్తాను అని చెప్పింది. కానీ తను ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త కూడా పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఒక డిఎస్పీనే హత్య చేయడంతో పోలీసులపై ప్రెషర్ పెరిగింది. ఈ కేసును ఛేదించకపోతే ప్రజలకు పోలీసులపై ఉండే నమ్మకం పోతుంది. పోలీసులకే భద్రత లేనప్పుడు వారు ప్రజలను ఎలా కాపాడతారని మాట్లాడుకుంటారు. అందువల్ల వీలైనంత త్వరగా ఈ కేసును పరిష్కరించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేశారు. మంచి ట్రాక్ రికార్డు ఉన్న వారిని ఉన్నతాధికారులు ఎంక్వైరీ టీమ్ లో పెట్టారు. ఆ తర్వాత నిందితులను వల వేసి వెతికారు. ఇలాంటి టైంలో ఎన్నో ట్విస్టులు మలుపులు ఎదురయ్యాయి. డిఎస్పీ మోనికా ఇద్దరూ కలవాలని అనుకున్నప్పుడు ఈ ఫామ్ హౌస్ కు వచ్చేవారు. వాళ్ళు ఈ ఫామ్ హౌస్ లో చాలా సార్లు ఇలా కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు సెల్ ఫోన్ రికార్డులు చెక్ చేశారు. డిఎస్పీ బాలరాజ్, మోనికా వారి ఇళ్ల నుంచి బయలుదేరి వేరు వేరు కార్లలో ఇక్కడకు వచ్చారు. సాయంత్రం 6 తర్వాత వారిద్దరూ ఒకే లొకేషన్ లో ఉన్నారు. వారి హత్య 6:30 నుంచి 7:15 మధ్య జరిగి ఉండొచ్చని సందేహపడ్డారు. ఈ ఫామ్ హౌస్ పట్టణానికి దూరంగా ఉంది. ఇక్కడ ఏం జరిగినా బయటి ప్రపంచానికి తెలియదు. ఫామ్ హౌస్ చుట్టూ ఫెన్సింగ్ కూడా లేదు. అందువల్ల కిల్లర్స్ ఇందులోకి ఈజీగా రావచ్చని పోలీసులకు అర్థమైంది.
ఈ ఇద్దరిని చంపిన విధానాన్ని చూస్తే ఒకే వ్యక్తి ఈ పని చేశాడని అనిపించడం లేదు. ఇద్దరు ముగ్గురు కలిసి ఈ హత్య చేసినట్లు అనిపించింది. డిఎస్పీ బాలరాజ్ గొంతు కోయడమే కాక శరీరంపై చాలా గాయాలు ఉన్నాయి. ఈ హత్య ఎందుకు జరిగిందనేది తెలిస్తే నిందితులను పట్టుకోవడం ఈజీ అవుతుంది. మోటివ్ తెలుసుకోవడానికి పోలీసులు చాలా ప్రయత్నించారు, కానీ ఎంతకీ మోటివ్ ని కనుక్కోలేకపోయారు. డిఎస్పీని ఫామ్ హౌస్ బయట ల్యాండ్ లో చంపేశారు. దాన్ని బట్టి చూస్తే మొదటగా ఆయనను హత్య చేసి ఉంటారు. ఆయన అరుపులు విని మోనిక బయటకు వచ్చి ఉండొచ్చు. కిల్లర్స్ ను చూసి భయపడి ఇంట్లోకి పరిగెత్తొచ్చు. అప్పుడు వారు కూడా ఇంట్లోకి వెళ్లి మోనికాని చంపి ఉండొచ్చు. కానీ మోనిక వేసుకున్న ప్యాంటు కనిపించకపోవడంతో ఆమెపై అత్యాచారం చేసి ఉంటారా అని అనుమానం కలిగింది. మోనికాను కూడా చాలా దారుణంగా చంపారు. ఆమె ఒంటిపై 15 కత్తిపోట్లు ఉన్నాయి. ఆమె ముఖం దాదాపు ఛిద్రమైంది. ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులు హత్యలకు 2 కారణాలు ఉండి ఉండొచ్చు అనుకున్నారు. ఒకటి వ్యక్తిగత కారణం, రెండోది దోపిడీ. దోపిడీ కోసం హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు ఎందుకు అనుకున్నారంటే ఇలాంటి ఫామ్ హౌస్ లోకి వచ్చేవారు ఖచ్చితంగా ధనవంతులే అయి ఉంటారు. వాళ్ళ దగ్గర బంగారు నగలు ఉంటాయి, డబ్బుతో పాటు విలువైన ఫోన్లు కూడా ఉంటాయి. వాటిని దోచుకోవడం కోసమే ఒక గ్యాంగ్ వచ్చి ఉండొచ్చు అని పోలీసులు అంచనా వేశారు. బాలరాజ్, మోనిక మెడలో ఉండే గొలుసులు, చేతికి ఉండే ఉంగరాలు కనిపించడం లేదు. అవే కాకుండా ఇద్దరి దగ్గర ఉండే విలువైన ఫోన్లు కూడా ఎత్తుకెళ్లారు. వారి పర్సులో ఉండే డబ్బులు అన్ని తీసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించినప్పుడు రాబరీ కోసం జరిగిన హత్యల్లా అనిపించాయి. ఈ హత్యల్లో పాల్గొన్న వారు తప్పకుండా చుట్టుపక్కల గ్రామాల వారే అయి ఉంటారని అనుమానించారు. పోలీసులు క్రైమ్ సీన్ ను పరిశీలించినప్పుడు బాలరాజ్, మోనిక శరీరాలపై ఉన్న గాయాలు, వారిని చంపిన విధానం చూస్తే వారు ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదని తెలుస్తోంది. వారు బహుశా దోపిడీ కోసం వచ్చి ఉంటారు. ప్రతిఘటించడంతో చంపారని పోలీసులు అనుకున్నారు. కానీ పోలీసులకు అర్థం కాని విషయం ఏంటంటే మోనిక వేసుకున్న ఈ ప్యాంటును హంతకుడు ఎందుకు తీసుకెళ్లారని ఆలోచించారు. ఆ ప్యాంటుపై హంతకులతో సంబంధం ఉన్న ఎలాంటి ఆధారమైనా ఉండి ఉండొచ్చు. ఫింగర్ ప్రింట్ లేదా హంతకుల రక్తం ప్యాంటుపై పడి ఉండొచ్చు. అది పోలీసులు చెక్ చేస్తే DNA బయట పడిపోతుందనే భయంతో వారు ప్యాంటును తీసుకెళ్లి ఉండవచ్చని అనుకున్నారు. దీన్ని బట్టి ఈ హంతకులు చాలా స్కిల్డ్ అని తెలుసుకున్నారు. ఇదే టైంలో పర్సనల్ రీజన్ ను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. మోనిక భర్త ఒక బిజినెస్ మ్యాన్. బహుశా తన భార్యకు బాలరాజుతో ఉన్న సంబంధం గురించి తెలిసి ఉండవచ్చు. కాబట్టి అతను తన భార్యను ఫాలో చేసి ఉండొచ్చు. ఈ ఫామ్ హౌస్ కు వచ్చి తన భార్య బాలరాజుతో కలిసి ఉండగా చూశాడేమో. కోపంతో అతడు కొందరు రౌడీలను తీసుకొచ్చి చంపించే అవకాశం కూడా ఉందన్న కోణంలో ఆరా తీశారు. ఈ హత్యలను దోపిడీలా సెట్ చేసి పారిపోయి ఉండొచ్చని అనుకున్నారు. ఫామ్ హౌస్ యజమానిని కూడా పోలీసులు అనుమానించారు. అతన్ని కూడా పలు కోణాల్లో విచారించారు. కానీ ఈ హత్యలతో మోనిక భర్తకు, ఫామ్ హౌస్ ఓనర్ కు ఎలాంటి లింక్ లేదని తెలిసింది. అందువల్ల ఆ ఇద్దరిని సస్పెక్ట్ లిస్ట్ నుంచి తీసేశారు. ఈ ఘటన జరిగిన నెల తర్వాత మార్చి 7, 2012వ తేదీన ఈ కేసులో మొదటి బ్రేక్ త్రూ లభించింది. బాలరాజు యొక్క చోరీ కాబడిన ఐఫోన్ ఆన్ అయింది. ఆ సిగ్నల్ వెంటనే పోలీసులకు చేరింది. ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో చెక్ చేస్తే ఈ ఫామ్ హౌస్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో ఫోన్ ఆన్ అయినట్లు తెలిసింది. వెంటనే ఆ ఫోన్ కు కాల్ చేశారు. 2-3 సార్లు కాల్ చేసిన తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. చివరికి వారు సెల్ ఫోన్ లొకేషన్ కు వెళ్లి చెక్ చేసినప్పుడు పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. కానీ మరో నెల తర్వాత అంటే ఏప్రిల్ 2012లో మరో ఆధారం లభించింది. లూధియానాలో జస్పాల్ సింగ్ అనే ఒక పొలిటీషియన్ ఉన్నాడు. ఒకరోజు అతను పోలీస్ స్టేషన్ కు వచ్చి, సార్, నాకు డిఎస్పీ బాలరాజ్, మోనికాను హత్య చేసిన వారెవరో తెలుసు అని చెప్పాడు. ఈ విషయం మీకెలా తెలుసు అని పోలీసులు అడిగితే వారు నా దగ్గరకు వచ్చి అసలు విషయం మొత్తం చెప్పారు. యాక్చువల్ గా వారు పగతో కాదు, దోపిడీ కోసం ఈ హత్యలు చేశారు. తాము ఒక డిఎస్పీని చంపుతున్నామని అప్పుడు వారికి తెలియదు. హత్య జరిగిన 2-3 రోజుల తర్వాత వాళ్ళు న్యూస్ లో చూసినప్పుడు తాము డిఎస్పీని చంపామని తెలుసుకున్నారు. అప్పటి నుంచి వారికి కంటి మీద కునుకులేదు. పోలీసులు తప్పకుండా మమ్మల్ని పట్టుకుంటారు, ఒక పోలీసును చంపితే ఊరికే ఉంటారా, తప్పకుండా ఎన్కౌంటర్ చేస్తారని వాళ్ళు భయపడుతున్నారు. అందుకే నా దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు సరెండర్ కావాలని అనుకుంటున్నారు.
కాకపోతే మమ్మల్ని ఎన్కౌంటర్ చేయొద్దని వేడుకుంటున్నారు. మరి మీరేమంటారు అని అంటే, మేము అలా ఏమీ చేయమండి, చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆ 4 నిందితులు లొంగిపోయారు. ఈ 4 నిందితుల్లో ప్లాన్ చేసి దాన్ని పక్కాగా అమలు చేసిన వాడు హర్వీందర్ సింగ్. అతడు లూథియానాకు చెందినవాడు. ఆల్రెడీ పలు కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చాడు. ఈ నేరానికి మూల కారణం కూడా అతడే. ఈ ఫామ్ హౌస్ ను అతడు చాలా రోజులుగా గమనిస్తున్నాడు. పట్టణానికి దూరంగా ఉండే ఈ ఫామ్ హౌస్ లో దొంగతనం చేయడం సులభం అవుతుందని అతడు అనుకున్నాడు. ప్రీత్పాల్ సింగ్ ఉమేష్ కర్దాతో కలిసి ప్లాన్ వేశాడు. ఈ కేసులో ఈ 3 ప్రధాన నిందితులు. వీరే దొంగతనం చేసి ఆ 2 హత్య చేశారు. కానీ వారికి సహకరించిన వారు ఇంకో 3 ఉన్నారు. సంఘటన స్థలాన్ని శుభ్రం చేయడం, నిందితులను వేరే చోటుకు తీసుకెళ్లడం, దొంగిలించిన 2 కార్లను అమ్మడానికి సాయపడ్డారు. 6 వేర్వేరుగా పోలీసులు విచారించారు. అప్పుడు వారేం చెప్పారంటే, సార్, ఇది దొంగతనం కోసం జరిగిన హత్యలు. ఆయన డిఎస్పీ అని మాకు తెలియదు. సాయంత్రం 6:15కు మాలోని ఒకడు ఫామ్ హౌస్ బయట నిలబడి ఉన్నాడు. అప్పుడు 2 కార్లు వచ్చి ఆగాయి. 2 లోపలికి వెళ్ళగా చూశాడు. వెంటనే మిగతా వారికి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత మేమంతా అరగంటలోనే అక్కడికి చేరుకున్నాం. ఆ ఫామ్ హౌస్ లోకి ప్రవేశించడం చాలా సులభం. మేము వెళ్లేటప్పుడు ఆయుధాలతో వెళ్ళాం. లోపలకు ఎంటర్ కాగానే బాలరాజ్ సింగ్ దానిలో నిలబడి ఉన్నాడు. మొదటగా అతనిపై దాడి చేశాం. దారుణంగా కొట్టి చంపాం. అతడి దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకున్నాం. అతని అరుపులు విని లోపల ఉన్న మోనిక బయటకు వచ్చింది. 4 చూసి భయంతో మళ్ళీ లోపలకు పరిగెత్తింది. అప్పుడు మేము ఆమెను ఫాలో అయ్యాం. కత్తులతో దాడి చేసి దారుణంగా చంపాం. అప్పుడు మాలో ఒకరికి చేతికి గాయమైంది. ఆ గాయం నుంచి వచ్చిన రక్తం మోనిక ప్యాంటు మీద పడింది. అందువల్ల ప్యాంటును తీసుకుని వెళ్లిపోయాం. కానీ ఆమెపై మేము అత్యాచారం చేయలేదని చెప్పారు. కేవలం దోపిడీ ప్రయత్నమే తప్ప మాకు వేరే ఉద్దేశమే లేదని చెప్పారు. వారి దగ్గర ఉన్న ఫోన్లు, పర్సులు, నగలు, కార్లు తీసుకుని వెళ్లిపోయాం. మేము వారి కార్లు అమ్మడానికి ప్రయత్నించాం. ఆ కార్లను అమ్మడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మేము చంపింది మామూలు వ్యక్తిని కాదు, అతడు డిఎస్పీ అని తెలిసింది. ఎక్కడ చూసినా టీవీలో ఇదే వార్త వచ్చేది. అప్పుడు మమ్మల్ని భయం వెంటాడింది. అయ్యో, డిఎస్పీని చంపేశామా, తప్పు జరిగింది అని అనుకున్నాం. పోలీసుల కంట పడితే కాల్చి పడేస్తారని దాక్కున్నాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికాం. పోలీసులు ఎలాగైనా మమ్మల్ని పట్టుకుని ఎన్కౌంటర్ చేస్తారని భయం వేసింది. అందువల్లే లోకల్ గా ఉండే రాజకీయ నాయకుడిని సంప్రదించాం. మేం లొంగిపోతాం, కానీ మా ప్రాణాలకు హాని జరగకుండా చూడాలని చెప్పామని అంతా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు వారికి వ్యతిరేకంగా అన్ని ఆధారాలు సేకరించారు. బాలరాజ్, మోనికాకు చెందిన సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర దొరికాయి. హత్య జరిగినప్పుడు వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్ ఆ ఫామ్ హౌస్ దగ్గరే ఉందని కనిపెట్టారు. అన్నింటికీ మించి సంఘటన స్థలంలో దొరికిన రక్తపు మరకలు ఈ హత్య చేసిన వాళ్ళ డిఎన్ఏతో సరిపోలుతున్నాయి. 2012 జూన్లో ఈ కేసుపై సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. హర్వీందర్, ప్రతిపాల్, ఉమేష్ లను ప్రధాన నిందితులుగా కోర్టు గుర్తించింది. ఈ 3కి కోర్టు 2 జీవితకాల ఖైదు శిక్షలు విధించింది. వారికి సాయం చేసిన హసన్ సింగ్, రవీందర్ సింగ్ అనే వ్యక్తులకు చెరో 3.5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. కానీ దవీందర్ సింగ్ కు ఈ నేరానికి ఏ సంబంధం లేనందున అతడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. ఈ 3 నేరస్తులు 2015లో హైకోర్టులో అప్పీల్ చేశారు. మాకు వేసిన శిక్ష న్యాయసమ్మతం కాదు, తగ్గించండి అని కోరారు. ఈ కేసును పరిశీలించిన హైకోర్టు జీవితకాల ఖైదు శిక్ష విధించింది. కానీ మరో 2కి 3.5 సంవత్సరాల జైలు శిక్ష యథావిధిగా కొనసాగింది. కానీ ఈ కేసు ఇక్కడితో ముగియలేదు. ఎవరైనా జైల్లో ఉన్నప్పుడు సత్ప్రవర్తనతో ఉంటే పరోల్ రావచ్చు. అలా 2025 జనవరిలో ఈ 3కి పరోల్ వచ్చింది. ప్రధాన నిందితుడు హర్వీందర్ సింగ్ కు కూడా పరోల్ వచ్చింది. కానీ కోర్టు పరోల్ ఇచ్చి ఎంత పెద్ద తప్పు చేసిందో కొన్ని నెలల్లోనే తెలిసింది. జనవరి 2025లో హర్వీందర్ సింగ్ పరోల్ మీద బయటకు వచ్చాడు. ఏప్రిల్లోనే పంజాబ్ లో మళ్లీ పెద్ద నేరం చేశాడు. ఒక న్యాయవాది అతని భార్యను కిడ్నాప్ చేశాడు. తర్వాత వారిద్దరిని దారుణంగా హత్య చేశాడు. ఆ ఫామ్ హౌస్ లో ఎలా హత్యలు చేశాడో అచ్చం అలాగే వీరిని కూడా చంపేశాడు.
ఆ తర్వాత పంజాబ్ నుండి గుజరాత్ కు పారిపోయాడు. 2025 ఆగస్టులో అతడిని గుజరాత్ లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు అతడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసు ట్రయల్లో ఉంది. కానీ ఈసారి అతడికి పరోల్ అసలు దొరికే అవకాశం కూడా లేదు. ఈ పరోల్లో ఇంత పెద్ద నేరం చేసిన వాడు ఒక్క హర్వీందర్ సింగ్ మాత్రమే. మరో ఇద్దరు మళ్ళీ ఏ నేరంలోనూ పాల్గొనలేదు. ఒక నేరస్తుడు జైల్లో సత్ప్రవర్తనను నటించి బయటకు వచ్చాక మళ్ళీ తన బుద్ధి చూపించుకున్నాడు. అతని వల్ల మరో 2 ప్రాణాలు గాలిలో కలిశాయి. తప్పు చేసిన వారు జైలుకు వెళ్తే చాలా మంది మారుతారు. కానీ కొందరు మాత్రం వారి బుద్ధిని పోనిచ్చుకోరు. అలాంటి వారిలో ఈ హర్వీందర్ సింగ్ కూడా ఒకడు. ఇలాంటి నేరస్తులు సమాజంలో తిరిగితే చాలా అపాయకరం. ఇలాంటి వారికి ఎలాంటి శిక్షలు వేస్తే కరెక్ట్ గా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.